ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి జాబితా ఇప్పటికే వెలువడడం జరిగింది. ప్రస్తుతానికి ఏదైతే ఇళ్ల నిర్మాణ ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. ఇల్లు మంజూరైనటువంటి మహిళ లబ్ధిదారులు మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, గతంలో మీకు ఇల్లు ఉండేదా లేక ఎట్లా ఉండేది? ఇల్లు ఉంటే కూడా మీ పరిస్థితి? నాకు పూర ఒక్కడి దిక్కులేరు సార్. దిక్కులేనందుకు ఇల్లు ఊలిపోయింది. గుడిసె వేసుకుని గుడిసెకి వేసుకుంటే పందికోకులు అది ఇది దొరే. ఇక మా ఆయన చచ్చిపోతున్నాడు. కుర్ర వల్ల ఇంట్లో ఉండ. ఇక నాకు ఎక్కడ దిక్కులేరు, ఈ దిక్కులేరు. ఇలా ఒక బిడ్డని ఊళ్ళో ఇచ్చిన కానీ వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చిన దిక్కులకు ఒక బిడ్డ. ఇక నా తగ్గిన మేము ముగ్గురం ఉన్నాము. ఇక అంతే ఇవ్వట్లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. అప్పుడు దరఖాస్తు పెట్టుకున్నావా? ఇప్పుడు కూడా దరఖాస్తు పెట్టుకున్నావా? ఇప్పుడు ఇట మేడంకి చెప్పినా నాకు ఎక్కడ ఇల్లు చూపిస్తే ఫోటో దించకపోయింది. గుడిసె వేయించిన ఆయమ్మని వేయించింది తెలియననుకు గుడిసె వేపి అన్నది. నా అల్లుడు చీన్ అంటానంటే మొత్తం మట్టి కూలిపేసి చెట్లు జామ అంతా చూపించిండు. మట్టి కూలిపేసిండు అంతా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? నిన్న మొన్నటి వరకు గుడిసెలో ఉన్నావు, ఇప్పుడు సొంత ఇల్లు నిర్మాణం కాబోతుంది. మొత్తం డబ్బులన్నీ కూడా గవర్నమెంటే భరిస్తూ ఇల్లు కట్టిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? నాకు సొంతం ఓళ్ళే కట్టి కోక నాకు ఎవ్వరు లేరు సార్. నాకు మొగతెక్కు లేదు, పెంచిన విటంగా లేదు, ఏమీ లేదు. వేరే కురువల్లో ఇంట్లో మున్నప్పని విధంగా ఎక్కడ దిక్కులేము. దాన్ని మొగలు లేరు, కొడుకు లేరు, ఇంకోరు లేరు. అనిపిస్తుంది ఇల్లు ఇవ్వడం నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు ఇల్లు కావాలి. నేను సస్తే బతికితే నాకు సచ్చిన కానీ ఎవరింత కురువలు ఇంత తన మంది ఇల్లు చస్తే ఏమంటారు చెప్పు? ఏడిపిస్తారా నాకు? సో ఇది పూర్తిగా ఇల్లు మంజూరు అయినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా అద్దె ఇళ్లలో పూరి గుడిసెలో కాలం వెల్లదీస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు కావడంతో కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. లబ్ధిదారులు ఎప్పుడెప్పుడు నాకు సొంత ఇంటి కళ నెరవేరుతుందని ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇంటికి భూమి పూజ చేసిన నేపథ్యంలో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.